నమస్తే. నేను మీ శివకృష్ణ బోరాడ. సక్సెస్ సాధించాలంటే స్మార్ట్ వర్క్ చేయాలా? హార్డ్ వర్క్ చేయాలా? నన్ను అడిగితే నేను చెప్పే సమాధానం ఏంటంటే రెండూ కూడా వేరు కాదు. అవి ఒకదానితో మరొకటి ముడిపడి ఉంటాయి. నిజానికి చెప్పాలంటే హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ ఎప్పుడైతే కలిపి చేస్తామో అప్పుడే జీవితంలో సక్సెస్ సాధిస్తాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనం పిల్లవాడిని కూర్చునిబెట్టి 10 దేశాల పేర్లు కంఠస్థ చేయమని చెప్పినప్పుడు ఆ పిల్లవాడు 10 దేశాల పేర్లు కూడా ఖచ్చితంగా కంఠస్థ చేయాలి. ఇక్కడ హార్డ్ వర్క్ చేయాలి. అలానే మరికొద్ది సమయం తర్వాత ఈ 10 దేశాల పేర్లు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మొదటి లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటితో కలిపి ఒక పదాన్ని తయారు చేసి అప్పుడు ఆ పదాన్ని కంఠస్థ చేయిస్తే అక్కడ అది స్మార్ట్ వర్క్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడైతే 10 దేశాల మొదటి లెటర్స్ అన్ని కూడా తీసుకుని వచ్చి ఒక పదాన్ని తయారు చేసి ఆ సింపుల్ టెక్నిక్ యూజ్ చేసి 10 దేశాల పేర్లు కూడా ఆ పదం గుర్తు తెచ్చుకోగానే చక్కగా ఈజీగా 10 దేశాల పేర్లు కూడా ఆయన ఎప్పుడు అడిగినా కూడా చెప్పగలడు. కాబట్టి ఇక్కడ మనకి హార్డ్ వర్క్ ఉంది, అలానే స్మార్ట్ వర్క్ ఉంది. కాబట్టి ఒకదానితో మరొకటి ముడిపడి ఉంది కాబట్టి విజయాన్ని త్వరగా పొందడానికి రెండు కూడా అవసరమే. అలానే మనకి ద 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అని చెప్పేసి ఒక పుస్తకంలో ఒక రచయిత ఒక మాట అంటారు. అత్యంత గొప్ప వ్యక్తులకు ఉన్నటువంటి గొప్ప లక్షణాల్లో ఒకటైనటువంటిది అందులో రచయిత ఒక గొప్ప లక్షణాన్ని చెప్తూ షార్పెన్ ద సా అని చెప్పి మాట అంటారు. అక్కడ మనకి ఇద్దరు వ్యక్తుల జీవితాన్ని ఆయన చెప్తారు. ప్రతిరోజు కూడా ఒక వ్యక్తి 5 చెట్లు నరికి 500 రూపాయలు జీతం సంపాదిస్తాడు. ఆ పక్కనే ఉన్నటువంటి మరో వ్యక్తి ఏంటంటే 10 చెట్లు నరికి 1000 రూపాయలు జీతం సంపాదిస్తారు. ఎవరైతే 500 సంపాదిస్తున్నారో ఆయన 1000 రూపాయలు సంపాదించిన వ్యక్తితో ఒక మాట అన్నారు. నువ్వు నేను ఒకలే కష్టపడుతున్నాం కదా, నాకంటే ఎక్కువ చెట్లు నువ్వు ఎలా నరగలుగుతున్నావు అని చెప్పేసి ఆయన అడిగినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. నేను ఒక చెట్టుని నరికిన ప్రతిసారి కూడా నా గొడ్డల్ని పదును పెడతాను, కానీ నువ్వు నీ గొడ్డల్ని పదును పెట్టావు. నువ్వు కేవలం శారీరక బలాన్ని మాత్రమే నమ్ముకున్నావు, నేను శారీరక బలంతో పాటుగా బుద్ధి బలాన్ని కూడా నమ్ముకున్నాను, అందుకే నేను ఎక్కువగా సంపాదిస్తున్నానని చెప్పేసి ఆ వ్యక్తి చెప్పాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హార్డ్ వర్క్తో పాటుగా ఎవరైతే స్మార్ట్ వర్క్ చేస్తారో వారు చాలా త్వరగా సక్సెస్ సాధిస్తారు. అలానే ఎక్కువగా ఫలితాన్ని పొందవచ్చు అని చెప్పేసి మనం నేర్చుకోవచ్చు. కాబట్టి పిల్లల్లో చిన్నతనం నుంచి శారీరక బలాన్ని, బుద్ధి బలాన్ని పెంపొందించి వారిని వృద్ధిలోకి వచ్చే విధంగా తీర్చిదిద్దాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వినయపూర్వకంగా ప్రార్థిస్తూ ధన్యవాదాలు. జై హింద్.